ఏపీలో నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధమైంది. కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు 23,000 మంది నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. పదవుల పంపకాలపైన పవన్ పురంధేశ్వరితో సీఎం చంద్రబాబు చర్చించారు. దశల వారీగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఎన్నికల్లో సీట్లు దక్కని టీడీపీ సీనియర్లకు కీలక పదవులు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన కసరత్తు దాదాపు పూర్తయింది. 3 పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీలో సీనియర్లతో పాటు జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కబోతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కబోతుందని తెలుస్తోంది. బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు ఈ విడతలోనే అవకాశం దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్టుగా సమాచారం. దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసి చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, అందులో మెంబర్లు కలిపి 100లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయబోతున్నారు. ఇక టీటీడీ బోర్డు ఏర్పాటుపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాలకు చెందిన వారికి కూడా బోర్డులో అవకాశం కల్పించబోతున్నారు.